రాళ్ళ పత్రికలను వాళ్ళే రెచ్చగొడితే జరిగిందో లేకపోతే అది వ్యక్తిగత వివాదాలు. హ్మ్. ఎస్ వ్యక్తిగత వివాదమే. వ్యక్తిగత వివాదాలు ఇంతకు ముందు నువ్వు పొలిటికల్ రాసావు కదా, ఇప్పుడు మరి పొలిటికల్ కాదని ఎందుకంటావు? అదే కదా. లేదా అప్పుడు వ్యక్తిగత వివాదాలను నువ్వు అంగీకరించావా? హ్మ్. ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరితో పాడి మోసారు, హ్మ్. హ్మ్. అది అక్కడ వ్యక్తిగత గొడవే కదా వాళ్ళిద్దరి మధ్యన. దాంట్లో రాజకీయ కోణంలో వాళ్ళని చంపేస్తే వైసీపీకి ఏం ఒరుగుతుంది ప్రాక్టికల్ గా? హ్మ్. ఇప్పుడు ఈ రషీద్ అని వ్యక్తిగత గొడవ అది. అదే అవును. కానీ ఆనాడు వ్యక్తిగత గొడవలు అని వైసీపీ వాళ్ళంటే తప్పు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వ్యక్తిగత గొడవలు అంటున్నారు. హ్మ్. ఇట్లాగా ఆ పేరుతో జరుగుతుందంటే ఇక్కడ వ్యక్తిగత గొడవల్లో జరుగుతున్నది ఏంటంటే ఒక ధైర్యం. హ్మ్. మనం తెలుగుదేశంతో ఉన్నాము లేదా తెలుగుదేశంలో ఉన్నాము అంటే మన వ్యక్తిగత కక్షలు తీర్చేసుకోవచ్చు, హ్మ్. ఎవడు మనల్ని ఏం చేయడు, హ్మ్. ఎవడు మన జోలికి రాడు, హ్మ్. పోలీసులు కూడా మనల్ని ఏం చేయరు హ్మ్. అనేటువంటి ఒక ధైర్యం వస్తే చాలా ప్రమాదకరం. హ్మ్. బెంగాల్ అయిపోతుంది. కానీ ఇప్పటికే ఏపీలో అతిపెద్ద డేంజర్ బెల్స్ ఒక నెల రోజుల పాలనలోనే మోగాయి. ఒక ఢిల్లీకి వెళ్ళి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి అందులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధ్వంసాలన్నీ కూడా అక్కడ ప్రదర్శించే పరిస్థితి వచ్చింది అంటే ఎలా చూడాలి? అదే చెప్తున్నాం కదా, కేవలం అతి తక్కువ రోజులు పోనీ ఒక సంవత్సరం అయిపోలేదు. మీరు నేను పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్క 50 రోజుల్లో ఇన్ని వందల వేల సంఘటనలు ఎప్పుడన్నా చూసామా? హ్మ్. నేను ఒక్కసారి చూసా ఫీల్డ్లోకి రాకముందు 89, 88, 89 రంగా మడ్రప్పుడు చూసా హ్మ్. విధ్వంసాలని. హ్మ్. బహిరంగంగా తన్నుకోవడాలు హ్మ్. కూడా లేవు, దాడులు అంతే. హ్మ్. ఇప్పుడు కొట్లాట వేరు, ఇద్దరు కలిసి చేసుకునేది కొట్లాట, హ్మ్. లేదా ఘర్షణ అంటే వేరు. హ్మ్. రెండు వర్గాలు